ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత వెనక్కి వెళ్తే అన్న ఎన్టీఆర్ గారిని 2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ పెట్టింది. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రద్దు చేసి పేదవాడు ఇప్పుడు అన్నం దొరికే క్యాంటీన్స్ అన్నింటి మీద లక్షల మంది కొట్టగొట్టారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 62 క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఈ కూటమి ప్రభుత్వం పేదవాడి కోసం పెద్దపేట సంక్షేమం కానివ్వండి, స్వతంత్ర పథకాలు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, అదేవిధంగా రైతులకు కానివ్వండి, ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం పేదవాడి గురించి పనిచేస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఉప్పాడలో ఏదైతే ఉప్పాడలో మత్స్యకారులకి హాలిడే పీరియడ్ ఏదైతే ఉందో బ్యాన్ పీరియడ్ లో బాగా ఎక్కువగా ఇబ్బంది పడతారు. అటువంటి చోట ఉప్పాడలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఎట్లాగంటే ఇది 2019 లాస్ట్ లో శాంక్షన్ అయ్యి స్థలం అలాట్ చేశాక వర్క్ ఇదయ్యాక మన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపేశారు. అప్పుడు కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇతర దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఉప్పాడలో ఈరోజు అన్నా క్యాంటీన్ రావడం ఈరోజు మత్స్యకారులందరికీ ఈ బ్యాన్ పీరియడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చక్కటి భోజనం క్వాలిటీ పరంగా ఇస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుంది, ఎంత డబ్బైగా లెక్క చేయకుండా పేదవాడే ముఖ్యమైన పనిచేస్తుందని చెప్పి తెలియదు.